అర్పిత మేడం డివైన్ స్పేస్ అనే సంస్థను స్థాపించి స్పిరిచువల్ సైన్స్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరి గురువుల నుంచి నేర్చుకుంటూ చక్కగా ఒక సైంటిఫిక్గా సిలబస్ని తయారు చేసి ఒక డివైన్ స్పేస్ అనే సంస్థను ఒక 3 acres ల్యాండ్లో ప్రస్తుతానికి అక్కడ 1 day వర్క్షాప్లు కూడా కండక్ట్ చేస్తున్నారు. పార్టిసిపేట్ సర్టిఫికేటు, నెక్స్ట్ ట్రైనర్స్కి ట్రైనింగ్ అనమాట. అంటే ఇప్పుడు స్పీచ్ టీచర్లు కావాలనుకుంటారు కదా, ఆ రూట్లో కెరియర్ ఎంపిక చేసుకోవాలనుకుంటారు కదా, వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇచ్చేటటువంటి సిలబస్ని కూడా తయారు చేసి అందరినీ తయారు చేస్తున్నారు. నిజంగా ఇలాంటి వాళ్ళ వల్లనే వసుదైక కుటుంబం అనేది తయారవుతుంది. సో ఈరోజు ఇప్పుడు ఈ సెషన్లో చక్కగా మేడం నుంచి జ్ఞానాన్ని అందించుకుందాం. మన కోరికను మన్నించి మన కోసం వచ్చినందుకు గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వండి. హలో ఆల్. అస్సలు వినిపించలేదు నాకు. ఆకలేస్తుందా? కొంచెం గట్టిగా. ఏంటి సంగతులు? ఇంత ఆలోచించాలా? అంత హ్యాపీ అని చెప్పడానికి ఇంత ఆలోచించాలా? ఎలా కదా? అది గట్టిగా చెప్పాలి కదా, అవునా కదా? అవును, ఒకటే ఒక సౌండ్, ఆల్ హ్యాపీ, అది సౌండ్ అలా ఉండాలి. స్టార్ట్ చేసే ముందు నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను, ఓకేనా? ఎంతమందికి స్టోరీస్ ఇష్టం? వావ్, అమేజింగ్, క్లాప్స్ దీనికి. జపాన్ దేశంలో సామురాయ్ అని ఒక కత్తివీరుడు ఉండేవాడు. ఓకే, సో ఆ కత్తివీరుడు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఆయన వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి రిటర్న్ వస్తాడనమాట. కాసేపు కొంచెం రెస్ట్ తీసుకుందామని అలా పడుకుంటాడు. పడుకునేసరికి ఆయన ఇంట్లో ఒక ఎలక దూరింది. ఆ ఎలక ఆయన డిస్టర్బ్ చేస్తూనే ఉంది, అసలు పడుకోనివ్వట్లేదు. ఆయన సర్లే వెళ్ళిపోతుంది, ఎలకే కదా వెళ్ళిపోతుంది అనేదో అనుకున్నాడు. కానీ ఎంత చూసినా ఆయన నిద్రపోనివ్వలేదు. ఆ ఎలక గోల ఎక్కువైపోతుంది అనమాట రోజు రోజుకి. ఆయన ఒక్కొక్క రోజు ఇంకా కోపం వచ్చి ఆ కోపాన్ని తట్టుకోలేక కత్తివీరుడు కదా, కత్తిని తీసుకొని దాన్ని అటు ఇటు చంపాలని ట్రై చేస్తాడు. కానీ ఏమైంది? విఫలమయ్యాడు. ఎంతసేపటికి కత్తితో చంపలేకపోయాడు. అయితే ఆయన భార్య ఏం చెప్తుంది, నువ్వెంత కత్తివీరుడు అయితే మాత్రం నువ్వు ఎలకని చంపాలంటే పిల్లి కావాలి కానీ కత్తిని పట్టుకుంటావా? అప్పుడు ఆయనకి పాయింట్ అనమాట, కరెక్టే కదా, పిల్లిని కావాలనేసి తన ఇంట్లో ఆల్రెడీ ఓ పిల్లిని పెంచుకుంటూ ఉన్నాడు. ఆ పిల్లి సాధారణమైన పిల్లి కాదు, ఎంతో ఎలుకల్ని పట్టుకోవడంలో ఒక ప్రావీణ్యత సంపాదించింది. ఓకే, ఒక మాస్టరీ ఉందన్నమాట. దాన్ని ఆ ఎలక తిరుగుతున్న చోట వదిలేస్తాడు. అయిపోయింది ఇంకా నా పని అనుకున్నాడు. అబ్బా, ఇంక ఎలక వెళ్ళిపోతుందిలే, నా పిల్లి ఏంటది పెద్ద స్ట్రాంగ్ మాస్టరీ పొందింది, ఎలకలు ఇలా పట్టేస్తుంది అని అనుకున్నాడు. కానీ 15 రోజులు, నెల అయిపోయింది, ఆ ఎలక అలాగే ఉంది. ఆ ఎలక బీభత్సం పెరుగుతూ ఉంది. ఆ పిల్లి ఆఖరికి అలసిపోయి, నేను నా వల్ల కాదు, రాజుగారి దగ్గర ఓ పిల్లి ఉందంట, ఆ పిల్లిని పట్టుకోనరా, ఆ పిల్లి అయితే ఇంకా నాకంటే ఎక్కువ చదువుకుంది అని చెప్తారు. అని చెప్తే సరే పిల్లి చెప్పింది కదా విందాం, కరెక్టే కదా అని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, రాజుగారు నా పరిస్థితి ఇది, అర్థం చేసుకోండి, మీ పిల్లిని పంపించండి అంటే, సరే రాజుగారు కరెక్టేలే, నా పిల్లి ఉన్న దగ్గర నుంచి నాకు కూడా ఎలకల బాధ అంతా పోయింది, నువ్వు తీసుకెళ్ళు, ఎక్కడెక్కడ నుంచో ట్రైనింగ్ పొందింది నా పిల్లి, నీ పిల్లి ఇక్కడిక్కడే నేర్చుకుంది, అది ఇంకెక్కడెక్కడో నేర్చుకుంది, తీసుకెళ్ళు అంటాడు. తీసుకెళ్ళాడు పాపం పిల్లిని. తీసుకెళ్ళిన తర్వాత పరిస్థితి 2 నెలలు 3 నెలలు దాటిపోయింది. పరిస్థితి ఎలా అయిందంటే, ఆ ఎలకను చూసి ఈ 2 పిల్లలు భయపడడం మొదలెట్టాయి. ఈ 2 పిల్లలు భయపడుతున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, బీభత్సం మరీ పెరిగిపోతుంది. అలసిపోయాడు, ఈ సామురాయి కూడా అలసిపోయాడు, పిల్లులో అలసిపోయినాయి. అలసిపోయి ఏం చేయాలి అంటే, అప్పుడు ఆ రాజుగారి దగ్గర తెచ్చిన పిల్లి అంటుందన్నమాట, పలానా ప్లేస్లో ఒక పిల్లి ఉంది, నాకు మాత్రం గ్యారంటీగా తెలుసు, ఆ పిల్లి ఉన్న చోట ఎలుక రాదు, ఆ పిల్లిని తెచ్చుకో. ఎలకలన్నిటికీ అది సాధారణమైన పిల్లి,
కానీ ఎలుకలన్నీ ఆ పిల్లికి చాలా భయపడతాయి, వెళ్ళి తెచ్చుకోండి అని చెప్తుంది. సరే, ఈయన విసికెత్తిపోయి ఉంటాడు, ఇవేం చేయలేదు అవేం చేస్తుంది అదేం చేస్తుంది అని. అయినా రాజుగారి పిల్లి చెప్పింది కదా, రికమెండేషన్ కొంచెం స్ట్రాంగ్గా ఉంది, వెళ్దాంలే అనుకుని వెళ్తాడు. అది ఎలా ఉందంటే మురికి కాలువల పక్కన బీభత్సం, అసలు శుభ్రత అనేదే లేదు. అలాంటి ప్లేస్లో హ్యాపీగా పడుకొని ఉంటే ఏంది ఇంత ఇంత చండాలంగా ఇలా ఉంది, దీన్ని తీసుకెళ్ళడం ఏంటబ్బా, ఇంకా సరే నా కర్మ ఏంటి ఇలా వచ్చింది అనేసి అప్పుడు ఆయన పిల్లిగారు కొంచెం నిద్ర లేస్తారా అని అడిగితే, ఏంటి నాకు డిస్టర్బెన్స్ అని అరుస్తుంది అనమాట. అంటే ఆయన, లేదండి నాకు కొంచెం సమస్య ఉంది, రాజుగారి పిల్లిగారు రికమెండేషన్ పైన నేను మీ దగ్గరకు వచ్చాను, కొంచెం చూడండి మా ఇంట్లో ఇలా ఎలక ఇదవుతుంది అని. నా నిద్ర పాడు చేశారు కదా, సరే పద మీ ఇంటికి అని అంటుందన్నమాట. అయితే అది నడవదు, నన్ను ఎక్కించుకొని తీసుకెళ్ళు భుజం మీద అనింది. అంటే అది ఆల్రెడీ మురికిలో ఉంది, ఒళ్ళంతా కంపు, అయినా కానీ ఇంక ఈయనకు తప్పలేదన్నమాట. భుజాన్ని వేసుకుని వెళ్తూ దారిలో ఆయనకు ఒక డౌట్ వస్తుంది. పిల్లిగారు మీరేం అనుకోకండి, నాకు చిన్న సందేహం, నేను అడగొచ్చా అని అంటారు. అడగండి పర్వాలేదు అని. మరి నా పిల్లేమో ఎంతో మాస్టరీ పొందింది, ప్రావీణ్యం సంపాదించింది, మరి రాజుగారి పిల్లేమో ఇంకా ఎంతెంతో దేశాలు తిరిగి ప్రావీణ్యం సంపాదించింది, మీరు ఎక్కడి నుంచి ప్రావీణ్యం సంపాదించారండి అని అడుగుతుంది. ఇదేం ప్రశ్నరా సుంఠా అంటుంది. అంటే అదేంటండి నా ప్రశ్నలో ఏముంది, కరెక్ట్గానే అడిగాను కదా అని. ఇవన్నీ అక్కర్లేదు, పిల్లినన్న సంగతి నాకు గుర్తుంది, నాకు అది చాలు అన్నారు. ఇప్పుడు స్ట్రైక్ అయిందనమాట. అంటే మనం ఏంటో మనకు అర్థమవుతే ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి విషయాలు మనల్ని బాధించవు. మనకి అటాచ్మెంట్స్ ఎక్కువైపోయాయి. మీరెవరు చెప్పండి అంటే ఫస్ట్ మనము ఇది నా పేరు, నా కేర్ ఆఫ్ అడ్రస్ ఇవి అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఏం చెప్తున్నాము, నేను ఒక ఆత్మ, నేను ఇది అది అని చెప్తున్నాం. ఇవేవి నిజం కాదు. ఓకే, నేను అసలు శూన్యము, నేను అనేది లేదు అన్న వాస్తవం అర్థమైనప్పుడే మనకున్న ఈ అటాచ్మెంట్స్ అన్నీ పోతాయి. అటాచ్మెంట్ మీద ఉన్న మనకు వ్యామోహం, రైట్, ప్రతిదానికి వ్యామోహమే కదా. నాది అన్న వస్తువుల మీద మనకి ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. సో అలా మనకి మామూలుగా లైఫ్లో ఏమైపోయిందంటే, మనం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నంలో మన గురించి మనం తెలుసుకోవాలని ప్రయత్నం మొదలుపెట్టాం. కానీ మళ్ళీ ఎక్కడో ఈ అనుభవాలు ఆ అనుభవాలు అందులోనే మనం తిరుగుతూ ఉన్నాం. నేను అన్న సంగతిని మర్చిపోయి నాది అన్న విషయాలకు వచ్చేసాం. ఇది ధ్యానము, ఈ సాధన ఇవన్నీ తెలియనప్పుడు బంధాలని, బంధుత్వాలని, ఏమంటారు మన భావాలని, ఇవన్నిట్లో నాది అన్న విషయాలే అవి కూడా వాళ్ళలో ఉన్నాం. కానీ ఇందులోకి వచ్చిన తర్వాత కూడా నన్ను నేను తెలుసుకోవాలి, నన్ను నేను చూసుకోవాలి అని మొదలుపెట్టి మళ్ళీ నాది అన్న విషయాల్లోనే ఇరుక్కుపోతున్నాం. రైట్, వీ హ్యావ్ టు గో హెడ్. నాది అన్న విషయం తెలుసుకోకూడదని ఏం లేదు, తెలుసుకుంటాం. కానీ నాది అన్న ప్రతి విషయంలో నేనున్నాను అన్న విషయం కూడా గమనించాలి. రైట్, ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి, ఆస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్సే వచ్చింది. సడన్గా సాధన విపరీతంగా చేశారు, ఆస్ట్రల్ ట్రావెల్ అని ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్లో మీరు అలవాటు కాబట్టి మనకి గీజా పిరమిడ్కి వెళ్ళిపోయారు. గీజా పిరమిడ్కి వెళ్ళాలనిపించింది, వెళ్ళిపోయారు. గీజా పిరమిడ్కి మీకు అనిపించింది కాబట్టి వెళ్ళారా, లేకపోతే గీజా పిరమిడ్ తనంతకు తాను మిమ్మల్ని వెల్కమ్ చేసిందా అది తెలీదు, మనకు ఐడియా ఉండదు. ఒకసారి ఆలోచన వచ్చింది కాబట్టి వెళ్ళాము, లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నాను అని ఆ టైంలో మనకు అర్థం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ ఒక ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మనం రిటర్న్ వచ్చిన తర్వాత దాన్ని డయాగ్నోస్ చేసుకోగలగాలి. ఎందుకు వచ్చింది, నేను ఆ ప్లేస్కి ఎందుకు వెళ్ళాను, దానివల్ల నాకేంటి, ఓహో నేను గీజా పిరమిడ్కి చూశాను ఆస్ట్రల్ ట్రావెల్ జరిగింది అంటే నేను వెళ్ళిపోతాను అనమాట గీజా పిరమిడ్. ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు గీజా పిరమిడ్కి, ఏముంది అక్కడ, ఏదో ఉత్సాహం. ఎందుకు ఆ ఉత్సాహం అక్కడికి వెళ్తే దొరికేది కాదు, మీ లోపలే ఉంది. మీ లోపల మీరు ఏమనుకుంటున్నారు, మీ లోపల మిమ్మల్ని మీరు చూసుకోవాలన్న తపన అక్కడికి వెళ్తే దొరుకుతుందేమో, ఇక్కడికి వెళ్తే దొరుకుతుందేమో అని మళ్ళీ బయట ప్రపంచంలోకే తిరుగుతున్నారు.
ఆఖరికి కాయ శరీరాన్ని కూడా బయటే తిప్పుతున్నారు, మీ లోపల తిప్పట్లేదు. ఎందుకంటే ఉత్సాహం, యాస్ట్రల్ ట్రావెల్ అంటే ఏదో చాలా బీభత్సంగా విన్నారు కాబట్టి ఉత్సాహం వచ్చేసింది. థర్డ్ ఐ మాస్టరీ, థర్డ్ ఐ వాళ్ళు పలానా వాళ్ళు థర్డ్ ఐ మాస్టర్ అంట. అంటే ఏముంటుంది, ఎక్స్ట్రా 2 కొమ్ములు వస్తాయా? ఏమీ రావు, మామూలుగానే ఉంటారు. కానీ థర్డ్ ఐ ఆ ఒక్క పాయింట్స్ మీద మనకంత ఉత్సాహం ఎందుకు? మనల్ని మనం వెతుక్కోవాలనే పరిస్థితిలో మనం మళ్ళీ అందులోకి ఎందుకు వెళ్ళిపోతున్నాము? లైఫ్లో మనకు కావాల్సింది ఏంటి? ఓకే, ఒక 5 విషయాలు. ఫస్ట్ ఫిజికల్ హెల్త్, గ్రౌండ్ని మర్చిపోవద్దు. ఫస్ట్ ఫిజికల్ హెల్త్, మూలాధారము అంటాం కదా, మన మూలానికి ఆధారం, దాన్ని మర్చిపోకూడదు. ఓకే, ఫస్ట్ ఫిజికల్ హెల్త్, రైట్? ఆరోగ్యంగా ఉంటున్నామా లేదా, దానికి మనం ఏం చేస్తున్నాము, ఈ పాయింట్స్ మనకి, రైట్? నెక్స్ట్ మనకి మన మానసిక స్థితి, మన భావాలు మనకి ఎన్నో మెసేజెస్ ఇస్తున్నాయి. అంటే ఒక భావన వచ్చి, ఇప్పుడు కోపం వచ్చింది అనుకోండి, కోపం ఎందుకు వస్తుంది ఎవరికైనా కానీ? ఎవరికైనా జనరల్గా కోపం ఎందుకు వస్తుంది చెప్పండి? కోపం వచ్చింది అంటే మన లోపల ఉన్న బాధని మనం క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నామని అర్థం, కోపాన్ని వ్యక్తపరుస్తున్నప్పుడు. ఓకే, మన లోపల యాక్చువల్గా కోపం మనకు డైరెక్ట్గా కోపం రాలేదు, ఏదో బాధ ట్రిగర్ అయ్యి కోపం వస్తుంది, రైట్? సో బాధ దేనికి వచ్చింది? ఆ బాధని ఫస్ట్ డీల్ చేయాలి. మనం డైరెక్ట్గా కోపాన్ని డీల్ చేస్తున్నాం, బాధని డీల్ చేయట్లేదు. కాబట్టి కోపం అలాగే ఉంటుంది, అక్కడ డీల్ చేసామని అనుకుంటాం, ఇంకో సిచ్యువేషన్ వస్తుంది. ఎందుకు? బాధని డీల్ చేయకుండా మనం కోపాన్ని డైరెక్ట్గా వెళ్తున్నాం కాబట్టి. సో భావాల్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అవి మనకి ఇంకేదో చెప్తున్నాయి, మన గురించే మనకి ఇంకేవో చెప్తున్నాయి. ఓకే, ఆధ్యాత్మిక పదంలో మనకు కావాల్సింది ఒకటే ఒక విషయం, నిజాయితీ. నిజం మాట్లాడడమే కాదు, నిజాయితీగా మాట్లాడడం కూడా ఇంపార్టెంట్. నిజానికి నిజాయితీకి చాలా సన్న లైన్ ఒకటి ఉంటుంది. నిజం మాట్లాడామనుకోండి, అది ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, నాకు అహంకారం ఎక్కువ అని నేను చెప్పాను అనుకోండి, అది నిజం అనుకుందాం. నిజమైతే నేను మామూలుగానే చెప్తాను, నాకు ముందే అహంకారం ఎక్కువ, నాతో జాగ్రత్త మాట్లాడండి అని చెప్తాను. అదే నేను నిజాయితీగా చెప్తే నాకు నేను చెప్పుకుంటాను, నాకు ముందే అహంకారం ఎక్కువ, నాకు ముందే కోపం ఎక్కువ, ఏది పడితే అది మాట్లాడేస్తాను, కొంచెం జాగ్రత్తగా ఉండి మాట్లాడదాము అని ఆలోచించి వెళ్తాను. ఇది నిజాయితీ. ఓకే, మనతో మనమే నిజం చెప్పుకోలేకపోతే మనం మనలో ఉన్న నిజాన్ని మనం ఎలా తెలుసుకుంటాము? ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్, మనకి ఈ మానసిక బాధ అయిపోయిన తర్వాత మన బంధాలు, అనుబంధాలు, ఇవి కూడా బాగుండాలి కదా, రైట్? ప్రతి బంధము, ఆ బంధం నాకేమిస్తుంది అనే దానికంటే ఆ బంధానికి నేనేమిచ్చాను అని ఆలోచించాలి. బంధం అంటే బంధించేది కాదు, బంధ విముక్తం చేసేది. అంటే భార్యాభర్తల బంధం ఉందంటే ఇద్దరు ఒకళ్ళొకళ్ళు లిబరేషన్లో, అంటే ఒక ఫ్రీ విల్తో ఫ్రీడమ్గా ఉండగలగడం, స్వేచ్ఛ అనేది తెలియగలగడం. స్వేచ్ఛ అంటే ఏంటో కూడా తెలియాలి మనకి, రైట్? నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ పాయింట్, ఫైనాన్సెస్. అది కూడా ఇంపార్టెంటే కదా. ఓకే, ఫ్రీగా క్లాసెస్ ఆర్గనైజ్ చేస్తాం, కానీ దాని వెనకాల ఎంతో ఉంటుంది. ఓకే, చాలామంది దగ్గర నేను చూస్తూ ఉంటాను, ఫ్రీ క్లాసెస్ ఆర్గనైజ్ అనగానే వాళ్ళ వెనకాల చాలా తపన పడుతూ ఉంటారు. ఇది ఆర్గనైజ్ కావాలి, వాళ్ళకి మంచి భోజనం పెట్టాలి, మంచి ఇది చేయాలి, మంచి సదుపాయాలు ఇవ్వాలి, అన్నీ మంచిగా ఇవ్వాలి, అది అనుకుంటారు. దానికి చాలా ఖర్చు అవుతుంటుంది. ఓకే, దాని తర్వాత ఎవరైనా సాయం చేయడానికి డొనేషన్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఉన్నప్పుడు వాళ్ళు డొనేషన్ కావాలని అడగకూడదు. మనం వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఏమి ఇవ్వగలము అని ఆలోచించాలి. ఏమిచ్చినా తక్కువే, నేను 50 రూపాయలు ఇస్తాను అంటే వర్కౌట్ అవ్వదు. అక్కడ వేలల్లో అవుతుండొచ్చు, లక్షల్లో అవుతుండొచ్చు ఖర్చు, కానీ మనము 10ల్లో 100ల్లో లెక్క చేసేస్తాం. మనతో మనం ఒకసారి మేము ఇవ్వాలన్న కంపల్షన్ ఎక్కడా ఉండదు, కానీ ఇవ్వాలన్న ఆలోచన వచ్చినప్పుడు మీ సమృద్ధి తత్వం ఎలా ఉందో మీరు అక్కడే చెక్ చేసుకోవాలి. మన లోపల ఉన్న సమృద్ధి తత్వం స్ట్రాంగ్గా ఉంటే మనం దేనికి కూడా భయపడం, ఫీజు కట్టాలన్నా భయపడము. కానీ సమృద్ధి తత్వం కరెక్ట్గా లేకపోతే డొనేషన్ కూడా ఆలోచిస్తాం. ఇంత చాలే, ఏదో ప్రతిదానికి డొనేషన్ అడుగుతారు. అబ్బా, ఇల్లు పెట్టడం ఎందుకో, మాకు డొనేషన్ అడగడం ఎందుకో, మళ్ళీ ఈ ఎక్స్ప్రెషన్లో ఒకటి.
రైట్? వీ హ్యావ్ టు క్లియర్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ నెక్స్ట్ మనకి మన సమయం, ఏ టైంకి ఏం చేస్తున్నామనే కాదు, ఆ సమయానికి నేనేం చేయాలో అది నేను చేస్తున్నానా లేదా అన్నది టైం మేనేజ్మెంట్ అంటారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్. నేను టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడలేదు. ఈ సమయానికి నేనేం చేయాలి, నేను అది చేస్తున్నానా లేదా, ఓకే, అది మనకు కరెక్ట్గా తెలియాలి. ఈ 5 పాయింట్స్ తప్ప ఇంకేమన్నా ఇంపార్టెంట్ ఉందా మనకి లైఫ్లో? ఇందులోనే స్పిరిచువాలిటీ ఉంది. స్పిరిచువాలిటీ అంటే మనం ఓన్లీ సాధనకు ఎంత గంటలు కూర్చున్నామా లేదా, లేకపోతే మనము అంటే ఊర్ధ్వలోకాలు, నక్షత్ర మిత్రులు, ఇవన్నీ సబ్జెక్టులు తెలుసుకున్నామా లేదా అని కాదు. నేను మనిషిగా ఉండగలుగుతున్నానా లేదా, మీ ఆధ్యాత్మికత అక్కడే ఉంటుంది. ఎంత మనిషిగా మనము మానవత్వంతో మనం జీవించగలుగుతామో అప్పుడే మన ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది అని అర్థమవుతుంది. ఫైనాన్షియల్ ఇష్యూస్ లేవు అంటే స్పిరిచువల్లీ యు ఆర్ సూపర్బ్. ముందు కాలంలో వినేవాళ్ళం మనం, వెనకాల పలానా ఊరిలో గోపాలం అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. బ్రాహ్మణుడు పేదవాడు ఎలా అయ్యాడు? జ్ఞానానికి విలువ లేదా? మనకు అదే మైండ్ సెట్ ఉండిపోయింది. వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఇవి బేసికలీ. సో ఇవాళ టాపిక్ మనం మాట్లాడేది వెపన్స్ ఆఫ్ కరేజ్. వెపన్స్ ఆఫ్ కరేజ్ అన్నది మనకు ఆధ్యాత్మిక పదంలో ఉండాలి అంటే ధైర్యం కూడా కావాలి. ఓకే, ఆ ధైర్యం కరెక్ట్గా బ్యాలెన్స్గా కూడా ఉండాలి. నేను చేసేస్తాను, చీరేస్తాను, దూకేస్తాను అంటే అవ్వదు. అది బ్యాలెన్స్లో కూడా ఉండాలి. సో టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇంట్రొడక్షన్. కొన్ని చిన్న విషయాలు, నెక్స్ట్ స్లైడ్. చిన్న విషయాలు కూడా మన లైఫ్లో మనము ఆలోచించగలగాలి. కొన్ని విషయాలు ఉంటాయి, చాలా సింపుల్ థింగ్స్. అవి మనం డైలీ మనం చేస్తూనే కూడా ఉంటాం, కానీ మనం అది ఎలా చెయ్యాలి, ఎలా ఉండాలి అన్నది మనకు పెద్దగా మన ఆలోచన అనేది ఉండదు. డైలీ ఒక మనిషికి సాయం కావాలా, చేసేస్తాం. మన ధైర్యంలో ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. బ్రేవరీ అని, ప్రిజర్వెన్స్ అని, ఇంటగ్రిటీ అని, ఇంటెలెక్చువల్ వైటాలిటీ అని, ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. సో బ్రేవరీ అంటే ఏంటి? మన కోసం మనం నిలబడ్డం ఫస్ట్, రైట్? అందులో బ్రేవరీలో నెక్స్ట్ ఎన్నో పాయింట్స్ ఉన్నాయి. మనం కరేజ్ అన్నది చూస్తే, కరేజ్ అంటే ధైర్యము అంటే ఒక్క చాప్టర్ కాదు, అది ఎంతో డివైడ్ అయ్యి ఉంటుంది, రైట్? సో డివైడ్ అయినప్పుడు ఫస్ట్ లెట్స్ గో టు బ్రేవరీ పాయింట్ ఫస్ట్. అది కాబట్టి సో బ్రేవరీ అని వెళ్ళినప్పుడు ఫిజికల్, మారల్ అండ్ సైకలాజికల్, ఈ 3 ఉంటాయి, రైట్? ఫిజికల్ ధైర్యం అంటే ఏంటి? ఎవరికన్నా ఏదైనా ఆపద వచ్చింది, మనం ధైర్యంగా ముందుకు వెళ్ళామో, ఫిజికల్గా వాళ్ళ కోసం నిలబడ్డామా, సాయం చేసామా, అన్నీ అయిపోతుంది, రైట్? బట్ వాట్ ఈస్ మారల్? మనం ఫిజికల్ కరేజ్లో మనం ఎగ్జాంపుల్ నేతాజీ గారిని తీసుకోవచ్చు. బీ స్ట్రాంగ్ అని చెప్పేవాళ్ళు, రైట్? అండ్ నెక్స్ట్ మారల్ కరేజ్. మారల్ కరేజ్ అన్నప్పుడు ఇట్ ఈస్ ఆన్ ఒక మంచి కోసం మనం నిలబడ్డాం. ఓకే, వాట్ వీఆర్ ఆల్ డూయింగ్ ఈజ్ అ మారల్ కరేజ్. ఇప్పుడు మనం చేసేదంతా కూడా మారల్ కరేజే. మన మంచి కోసం నిలబడ్డము, మంచి పనులు చేయడము, మనిషికి సహాయం చేయడం, తోడున్న మనిషికి సహాయం చేయడము, ఇలాంటివన్నీ కూడా అనమాట. మనం జనరల్గా ఏంటంటే ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం, కానీ మనకు తెలియదు ధైర్యం నుంచి వచ్చిన క్వాలిటీస్ ఇవి అని మనకు తెలియదు. ఏదో మనుషులంతా ఈ మాత్రం చేయాలి కదా అనుకుంటాం, రైట్? చూసారా, ఎక్కడ ఏదైనా పాయింట్ మన నాలెడ్జ్ లేకపోతే స్పిరిచువాలిటీ కరెక్ట్గా యాక్టివేట్ అవుతుంది. ఓకే, రైట్? సో మనకి మారల్ కరేజ్ అయిన తర్వాత నెక్స్ట్ లెటర్స్ గో టు మహాత్మా గాంధీ గారిది. ఎలా ఉంది ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మారల్ కరేజ్ అన్నప్పుడు. ఓకే, అందరికీ దేశానికి ఒక స్వాతంత్రం రావడానికి ఆయన ఎలా కష్టపడ్డారు. ఎవరు వచ్చినా సరే నేనైతే నడుస్తాను అని చెప్పడం. ఇందులో బెంగాలీలో ఒక మంచి పోయం ఉంది, అందులో ఒక సాంగ్ ఉంది, যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে అంటే దాని అర్థం ఏంటంటే, మనం పిలిచినప్పుడు ఎవరు రాకపోతే పర్వాలేదు, మీరైతే నడవండి. ఓకే, మనం నడవక మాత్రం మనం ఆగకూడదు అని అర్థం, రైట్? దట్ ఈస్ మారల్ కరేజ్. మన అందరిలో అది ఉండాలి. ఎవరైనా సపోర్ట్ వస్తే వెళ్తాను, కడతాలకి వెళ్ళాలి, మాతో పాటు కంపెనీ ఎవరు వస్తారు, క్వశ్చన్స్ వేస్తాం కదా, మీరు కూడా వస్తే అందరం కలిసి వెళ్దాం, సరదాగా ఉంటుంది కదా. లేదు, మనం ఎందుకు వెళ్తున్నాము, దేనికోసం వెళ్తున్నాము, మన లోపల ఉండాలి. అదే మారల్ కరేజ్. దాన్ని పెంచుకుంటూ ఉండాలి. ఎంతమందికి చెప్పాం, మనకు నచ్చిన మాట మనం ఎవరికైనా ఏదైనా చెప్పాలి అంటే మనం ఏమనుకుంటాం, జనరల్గా నాకు ఈ పాయింట్ నచ్చింది, నేను అందరికీ చెప్పాలి అనుకుంటాం. కానీ చెప్పాలనుకున్న ప్రతిసారి వాళ్ళు వినాలన్న కంపల్షన్ కూడా మైండ్లో పెట్టుకుంటాం, రైట్? మనం అందుకనే మనకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఎంతసార్లు చెప్పినా వాళ్ళు వినరు, వాళ్ళు అదే పాట పట్టుకుంటుంటారు, మూర్ఖంగా ఉన్నారు, అజ్ఞానంగా ఉన్నారు, అయిపోయింది, జడ్జిమెంట్లోకి దిగిపోతాం. ఎక్కువ టైం పట్టలేదు మనకి,
మనమే ఆలోచించాలి. నా ఆధ్యాత్మికత ఇంత జడ్జ్మెంటల్గా ఉంటే అవతల వాళ్ళని ఇంకెలా మారుస్తాము? సో మారల్ కరేజ్ బ్యాలెన్స్ అవ్వలేదు, రైట్? సో అందుకే మనకి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో ఎవరికైనా ఏదైనా మంచి చెప్పాలి అంటే చెప్పడం వరకే నా పని. ఓకే, ఈ మూమెంట్లో నేను చెప్తున్నాను, వాళ్ళు వినొచ్చు, వినకపోవచ్చు. వినకపోవడం వల్ల వాళ్ళ మీద నాకు మర్యాద తగ్గదు, వింటున్నారు కాబట్టి వాళ్ళ మీద మర్యాద పెరగదు. ఓకే, ఈ అప్పుడే మనకి వస్తైక కుటుంబం అంటే మనకు కన్విన్సింగ్గా ఉన్న వాళ్ళనే మనం కలుపుకోవడం కాదు, మనకు కన్విన్సింగ్గా లేని వాళ్ళని కూడా కలుపుకొని వెళ్ళగలగడం, రైట్? అది అసలైన వస్తైక కుటుంబం. అండ్ నెక్స్ట్ సైకలాజికల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన లోపల ఎన్నో లిమిటెడ్ బిలీఫ్స్ ఉన్నాయి, మన గురించి మనం తక్కువగా చేసుకునే ఆలోచనలు ఉన్నాయి, మనకు తెలియకుండానే ఉన్నాయి. చాలా వరకు కొంతమంది చాలా అనుభవాలు చెప్పేస్తారు, నాకు ధ్యానంలో కూర్చున్నాను, నాకు ఈ అనుభవం వచ్చింది, ఆ అనుభవం వచ్చిందని. కొంతమంది నాకు అసలు అనుభవాలే రావు అని ఫీల్ అవుతూ ఉంటారు. ఇదే సైకలాజికల్ డిఫెక్ట్. అనుభవం వచ్చినంత మాత్రాన వాళ్ళు ఎక్కడ మెట్టెక్కలేదు, అనుభవం రానంత మాత్రాన మీరేం దిగిపోలేదు. శరీరానికి ఒక సెన్సిటివ్ విషయాలు ఉంటాయి, మన సెన్స్ ఆర్గన్స్తో మనం ఎలా చేస్తాము తెలుసుకుంటాము అని. 80% అందరికీ కనబడుతుంది, కానీ ఇంకా 20% ఉంటారు వాళ్ళకి వినపడుతుంది, కానీ వినపడింది ఇది అనుభవం కాదేమో అని అనుకుంటాం, ఎందుకంటే ఎక్కువ శాతం ఇది అనుభవం అని వింటాం కాబట్టి. ఓకే, ఇప్పుడు మీకు కుండలిని అవేకనింగ్ అని విన్నారనుకోండి, ఓహో కుండలిని అవేకనింగా అంటే ఏంటి, ఓహో అదేదో పాములాగా వచ్చేస్తుంది అనమాట, డార్మెట్లో మూలాధార చక్రంలో ఉంటుంది, పాములాగా వెళ్తుంది, ఇలా వెళ్తుంది. ఇన్ని డిస్క్రిప్షన్స్ వచ్చేసరికి మీ మైండ్లో అదే పిక్చర్ ఉంది. మన బ్రెయిన్ ఎంత మంచిదంటే మీరు ఏ ఇమేజ్ ఇస్తారో ఆ ఇమేజ్ లాగే మీకు చూపిస్తుంది. ఆ ఇమేజ్ లాగా చూపించేసరికి మీరేమనుకుంటారు, చూసారా కరెక్టే పాములాగే ఉంది, నేను ఫీల్ అయ్యాను, నేను ఎక్స్పీరియన్స్ చేశాను అని దాన్ని గట్టిగా చెప్తారు. సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని మన శరీరంలో కొన్ని ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా ఆ ఎనర్జీ జంక్షన్స్ నుంచి క్రిస్ అయ్యి వెళ్తుంది, ఎందుకంటే బాడీలో నర్వస్ సిస్టమ్ అంతా క్రాస్గా ఉంటుంది కాబట్టి, రైట్? ఇక్కడ నుంచి ఇక్కడికి అలా క్రాస్గా వెళ్తుంది. ఆ జంక్షన్ అనేది మన నర్వస్ సిస్టమ్ దగ్గర నుంచి, అంటే ఆజ్ఞాచక్రం ఏదైతే అంటున్నామో ఇట్స్ బేసికలీ నర్వస్ సిస్టమ్, మన నర్వస్ సిస్టమ్ నుంచి అడ్జర్న్ అయ్యి వెళ్తుంది. సో బ్రెయిన్కి మీరు ఎన్ని విషయాల్ని ఎలా చూస్తున్నారో, ఎలా స్వీకరిస్తున్నారో, జరిగిన విషయాలు ఎలా అర్థం చేసుకుంటున్నారో ఆ ఇమేజ్ అలాగే యాజ్ ఇట్ ఈస్గా ఇన్ఫర్మేషన్ మీ బాడీలోకి వెళ్ళిపోయింది. అది ఎక్కడ కలిసింది, దాని గురించి మీరు విన్న విషయాలు ఉంటాయి కదా, ఓకే, విన్న విషయాలతో మర్జ్ అయ్యి మీకు ఎక్స్పీరియన్స్ జరిగినప్పుడు ఆ రెండు కాంబినేషన్లో ఒకటి కనపడుతుంది. అందుకే కొన్ని అర్థమైనట్టు ఉంటాయి, కొన్ని అర్థం కానట్టుంటాయి. కన్విన్సింగ్గా ఉంది కాబట్టి అది నిజం అని అనుకోవడము, కన్విన్సింగ్గా లేదు కాబట్టి అది కాదు అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. మన కన్విన్సింగ్గా ఉన్నా లేకపోయినా నిజమే. మనతో మనం ఎలా అయితే చూసుకుంటున్నామో ఆ నిజాయితీ అన్నది మనకు ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా వస్తుంది. సో సైకలాజికల్ కరేజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం ఇది ఆధ్యాత్మిక పదంలో మనం ఉండాలి అనుకున్నప్పుడు దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్గా మనకు రావాలి. దీనికి స్వామి వివేకానంద ఈజ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్. ధైర్యము అంటేనే మనకు గుర్తొచ్చేది స్వామి వివేకానంద కదా, అవునా కదా? వివేకానంద బుక్స్ ఎంతో అంత చదివింటారు కదా. అది అంటే చెయ్యొద్దామని చెప్పేదాకా చెప్పరా? ఓకే, యా. సో ఇట్ ఈస్ లైక్ ఫస్ట్ నెక్స్ట్ బ్రేవరీలో మన ఫిజికల్ కరేజ్లో బ్రేవరీ అన్న పాయింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ప్రిజర్వెన్స్ అంటే ఎంత ఓపికతో సహనంతో ఉంటున్నాము. శబరి దానికి ఎగ్జాంపుల్. జీవితకాలం అంతా వెళ్ళిపోయింది, మనం కూడా కూర్చుంటాం. సాధన కానీ ఈరోజు కూర్చున్నాను, 20 సంవత్సరాల నుంచి కూర్చుంటున్నాను అండి. రోజు కూర్చున్నప్పుడు అంతా 16 గంటలు కూర్చుంటాను. ఎన్ని గంటలు కూర్చున్నారన్న కాదు, ఎన్ని సెకండ్లు మీకు యాక్చువల్గా ఆ శూన్య స్థితికి వెళ్ళగలిగారు అన్నదే కౌంట్. మనకి ఇన్ని రోజులుగా సాధనలో ఏమొచ్చిందంటే కూర్చోవడం వచ్చేసింది, మిగతా సంగతి తర్వాత. ఫస్ట్ కూర్చోవడం అయితే వచ్చింది. అంటే ఆ కూర్చోవడం కూడా మనకి రాదు, మనకు తెలియదు. పరిగెత్తూ ఉన్నాం. ఎక్కడి దాకా పరిగెత్తాము, ఎంతవరకు పరిగెత్తాము? 6 గజాలు వచ్చే టైం వచ్చేంతవరకే. దాని తర్వాత మీరు ఎలాగో పరిగెత్తలేరు. అంటే ఇంత పరిగెత్తే దానికోసమా? దాని మీద అంత ప్రేమ? ఏదో ఫాస్ట్గా చేసేయాలి, ఏదో తొందర చేయాలి. లైఫ్ ఉంటుంది కదండి, పిల్లలకి అన్నీ చూసుకోవాలి, వాళ్ళకి ఏదో చేయాలి. ఏం చేయాలి? మీరు లేకపోయినా వాళ్ళు చేసుకుంటారు. దేశాన్ని ఏదో సాధించేయాలి, మీరు లేనప్పుడు కూడా దేశం ఉంది, మీరు తర్వాత కూడా దేశం ఉంటుంది, అదంతా సాధించుకుంటుంది. కోవిడ్ మనకు ప్రూవ్ చేసేసింది. ఓకే,
ఓకే, చాలా నిజాలు బయటకు వచ్చేసినాయి. ఏది ఆగదు, షో మస్ట్ గో ఆన్. కాన్షియస్నెస్ని పర్టికులర్గా మనం అర్థం చేసుకోగలగాలి. మనకు అర్థం కాకపోతే మనం ఏం చేస్తాము, ఏదో జన్మలో కర్మ అనుకోండి, అందుకే అలా జరిగింది తీసేస్తాం, దాని గురించి వర్క్ చేయడాలు మాత్రం అనుకోం. కర్మ అంటే అయిపోయింది కదా, మనం అంటుకోవాల్సిన పని లేదు, దానికి అప్పచెప్పేస్తాం. అర్థమైంది అనుకోండి, ఆ పుస్తకం పలానా పుస్తకంలో చదివాను, పలానా ఎక్స్పీరియన్స్ వచ్చింది, అలాగే వచ్చింది. పుస్తకంలో చదివినందుకు మీకు ఆ విషయం అలా అర్థమయ్యి అలా ఎంకరేజ్ అవుతుందా, ఆ మెమరీ యాక్టివేట్ అయ్యి అది వస్తుందా, లేకపోతే నిజంగానే మీకు ఆ అనుభవం వస్తుందా, అది ఎలా తెలియాలి? ఆచరణ చేసినా మనకి ఇంత ఇన్ఫర్మేషన్ బట్టే ఆచరణ చేస్తాం. ఈయనని ఇన్ఫర్మేషన్ మనకు ఆచరణ చేయడం కూడా రాదు. ఓకే, సో ఎందుకంటే ఆచరణ చెయ్యాలి, అది ఒక లెవెల్ వరకు అది కరెక్ట్ పాయింట్. కానీ ఆచరణకి ఇంకా విభిన్నంగా ఇంకా చాలా ఉన్నాయి. మనకు తెలియని విషయాలు మనలో ఎన్నో ఉన్నాయి. మనం అద్భుతము అనేది మనకే ఇంకా తెలియదు. ఎన్ని సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నారు, ఎందుకంటే ఇంకా ధ్యానం చేస్తున్నాను అని అంటున్నారు, ధ్యాన సాధన చేస్తున్నాను అని అనట్లేదు. వీఆర్ నాట్ సేయింగ్ దట్, రైట్? రోజుకి ఒక 12 గంటలు, 2-3 గంటలు, 12 గంటల వరకు నేను ధ్యానం చేస్తానండి. ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నాను అన్నారో మీకు ధ్యానం అర్థం కాలేదంతే. విన్నాం కదా, అందుకే అదే చెప్తున్నాం, అదే నిజం అనుకుంటున్నాం. విన్నదంతా నిజం కాదు, చూసిందంతా నిజం కాదు. అది మీ లోపలే చూడని, మీ బయటే చూడని. ఓకే, మీ లోపల ఉన్న నిజం ఎప్పుడైతే మీకు కనపడుతుందో, మీరు దాని గురించి అంటే జీవితం ఎప్పుడైతే ఎటువంటి ఒత్తిడి లేకుండా ఎఫర్ట్లెస్గా ఎప్పుడైతే జీవితం నడుస్తుందో, అప్పుడు నిజంగా మీ లోపల ఉన్న అంతరంగ ఆ తత్వం ఏదైతే ఉందో, మనం అంతా ఆత్మ అంటాం భాషలో, బట్ ఐ డోంట్ యూజ్ దట్ వర్డ్. తత్వము అంటున్నాను ఎందుకంటే అదొక ఎసెన్స్. తత్వ విధానానికి మనం అలైన్ అయి ఉన్నాం, అనుసంధానం అయి ఉన్నామని అర్థం. దట్ ఈస్ ద రియల్ స్టేట్ ఆఫ్ కరేజ్. ఓకే, విన్న విషయాలు వినడం కూడా అవసరమే. ఎంత కరెక్ట్గా వింటేనే దాని గురించి మనకు తెలుస్తుంది. కానీ అది విన్నది యాజ్ ఇట్ ఈస్గా గుడ్డిగా మనం ఫాలో చేసామనుకోండి, కొన్నిసార్లు అది మనల్ని ఒక లెవెల్లోకి తీసుకెళ్తుంది, ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకొస్తుంది. అది మీ లైఫ్కి అటాచ్ అయ్యింది కాకపోతే, మీ లైఫ్కి సంబంధించింది కాకపోతే. ఆస్ట్రల్ ట్రావెల్, ఇప్పుడు మనము ఆస్ట్రల్ ట్రావెల్ ఉంది, అందరికీ అన్ని విధాలుగా ఉండొచ్చు. ఆస్ట్రల్ ట్రావెల్ నిజంగానే జరగవచ్చు, కానీ ఎందుకు, ఏం చేయాలి? ఇప్పుడు నిజంగా ఆస్ట్రల్ ట్రావెల్ పవర్ వచ్చిందా? భోజనాలు లేకుండా చాలామంది కష్టపడుతున్నారు, వెళ్ళి భోజనం పెట్టేయండి. అనారోగ్యంగా చాలామంది ఉన్నారు, వెళ్ళి వాళ్ళని బాగు చేసేయండి. ఓకే, ఉత్సాహం, నాకు అది కావాలి అంతే, అది తెలిస్తే నాకేదో అయిపోతుంది. అటాచ్మెంట్లోంచి బయటికి రావాలి. రియల్ కరేజ్, నిజంగా ధైర్యంగా ఉండాలి అంటే మన లోపల ఉన్న చీకటిని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. వెలుగు వైపే ప్రయాణిస్తున్నాం, వెలుగునే చూస్తున్నాం, వెలుగు వైపే వెళ్తున్నాం. చీకటి కూడా ఒకటి ఉంటుంది, అది చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకు అంటే చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే దాని నుంచి వచ్చే వెలుగు ఇట్ ఈస్ పర్మనెంట్, ఎటర్నల్. తల్లి గర్భం నుంచి కూడా చీకటిని చీల్చుకొనే వస్తారు. తల్లి నొప్పులు పడుతూ ఉంటుంది. అసలైన జ్ఞానం, మీరు ఏదైతే సోర్స్ అంటున్నారో, ఒక మూల శక్తి ఏదైతే అంటున్నామో, అది ఎక్కడి నుంచి వచ్చింది? చీకటిలోంచే వచ్చింది. ఆ చీకటిలో ఉన్న శక్తి మొత్తము సమూహం అయినప్పుడే దాన్ని మనం సోర్సు, దేవుడు, వాటెవర్ ఇవన్నీ మనం పెడుతున్నాం. మన ధ్యాస అంతా, మన ప్రాక్టీసెస్ అంతా కూడా ఆ లైట్ వర్క్ చేరడానికే ఉంటుంది. దాన్ని దాటి వెళ్ళండి, మీ లోపల ఉన్న చీకటి క్లియర్ అవుతుంది. ఓకే, దానికి కరేజ్ కావాలి. ఎందుకంటే అక్కడ మీ లోపల ఉన్న వికారాలన్నీ బయటకు వస్తాయి, 100% వస్తాయి. నా పూర్ణాత్మ దర్శనం కలిగింది, ఐఎమ్ డన్, ఐఎమ్ ఎన్లైటెండ్, ద జర్నీ హెస్ బిగన్ దెన్. అక్కడ వరకు ఒక ఎత్తు, అక్కడి నుంచి అసలు ఎత్తు. దాని తర్వాత మీ లోపల ఎన్ని వికారాలు ఉన్నాయి అవన్నీ కూడా బయటకు వస్తాయి. అప్పుడు మనకి ధైర్యం చాలా కావాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఇలా ఉన్నానా, నేను ఇక్కడికి ఇంత పిచ్చిగా ప్రవర్తించానా, ఇక్కడ నేను ఇలా చేశానా అన్న విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు మనకు ఒక బాధ కూడా వస్తుంది. అరే నేను బాగున్నాను అనుకున్నానే. అప్పుడు ఏం చేస్తాము మనకు తెలియదు, మనం ఇంకా దీంట్లోకి రాలేదు, నేను ఇంత కష్టపడ్డాను అన్న పాయింట్లోకి రాలేవు. సో వాళ్ళ వల్ల వచ్చింది, వీళ్ళ వల్ల వచ్చింది, వీళ్ళు ఇలా ప్రవర్తించారు అందుకే నాకు ఈ ఫీలింగ్ వచ్చింది, వీళ్ళు ఇలా ఇది చేశారు అందుకే నాకు వచ్చింది, అవతల వాళ్ళ మీదకి వేసేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ అందుకే ప్రిజర్వెన్స్, ఓపిక, సహనము,
ఇంకా అవ్వలేదు. సాంస్క్రిట్లో ఒక వర్డ్ ఉంది, నేతి. నేతి ఏది చెప్పినా ఇది కాదు ఇంకోటి, ఏదొచ్చినా ఇది కాదు ఇంకోటి. ఓకే అన్న స్టేజ్ మనకి ఎప్పటికీ ఉంటూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంటెగ్రిటీ అనేది మనం నిజాయితీకి సంబంధించింది. ఈ క్వాలిటీ, ధైర్యంలో ఒక భాగం ఇంటెగ్రిటీ అనేది. మన లైఫ్కి ఎక్కడ పనికి వస్తుంది అని ఆలోచించాలి. ఓకే ఇప్పుడు మనము ఆస్ట్రల్ ట్రావెల్ అనే ఎగ్జాంపుల్ చెప్తున్నాం కదా, అదే కంటిన్యూ చేద్దాం. ఆస్ట్రల్ ట్రావెల్ అన్నప్పుడు మనం వెళ్తున్నప్పుడు వెళ్ళాము, గీజా పిరమిడ్కి వెళ్ళాము, లేకపోతే ఇంకెక్కడికో వచ్చాం. వచ్చిన తర్వాత నా లైఫ్కి ఇది ఎక్కడ పనిచేస్తుంది? నాకు ఈ అనుభవం ద్వారా నన్ను గురించి నేనేం తెలుసుకున్నాను? ఆస్ట్రల్ ట్రావెల్ అయిపోయింది, అక్కడ నుంచే పరిగెత్తాం, మేము అందరికీ షేరింగ్ చేసేస్తాం, స్ప్రెడింగ్ చేసేస్తాం, దాని గురించి వీలైతే క్లాస్ కూడా తీసుకుంటాం. కానీ అసలు నా లైఫ్లోకి ఎందుకు వచ్చింది? ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఎందుకు వచ్చింది? నా రొటీన్ లైఫ్లో అది ఏం చేయాలి? నేను దాన్ని ఒకవేళ అక్కడ నాకు ఏదైనా శక్తి యాక్టివేట్ అయిందంటే దాన్ని నేను లైఫ్లో ఎలా వాడుకోవాలి? ఇది ఇంటెగ్రిటీ. ఓకే ఇది మన జీవితంలో రొటీన్, రోజు జరిగే జీవితంలో మనం ఆ క్వాలిటీని ఎలా గడుపుతాము? మనం ఎందుకు వచ్చాము ఇక్కడ? మనగా ఉండడానికి. మనము అంటే ఏంటి? చెప్పండి, మీ పిహెచ్డి ఆన్సర్స్ ఉన్నాయి కదా, రైట్? పర్ఫెక్ట్, చాలా శ్రద్ధగా వింటున్నారు. ఓకే ఆత్మ అనే తత్వం. సో నా తత్వం ఏంటి? తత్వంలోంచి వచ్చిన ఆకారం ఏంటి? మూలానికి ఆధారం నా శరీరం, నా బంధువులు, రైట్, నా భావాలు, నా ఫైనాన్షియల్ స్టేట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే నా ఆర్థిక స్థితి ఎలా ఉంది? ఆర్థిక స్థితి ఎలా ఉందో నా లోపల తత్వస్థితి ఎలా ఉంది అన్నది కూడా అర్థమవుతుంది నాకు. ఇట్స్ అ డైరెక్ట్ లింక్. లేకపోతే మన పూర్వకాలంలో లక్ష్మీ పూజలు ఇంత మొదలుపెట్టేవాళ్ళు కాదు, దానికి డైరెక్ట్ లింక్ ఉంది. ఓకే నెక్స్ట్, అందుకనే ఆ స్టోరీ ఉంది కదా, ఒక రాజు. చెప్పండి. ఆ రెండు చెప్పట్లేదు. ఇప్పుడు ఆర్థిక స్థితి అంటే ఇక్కడ ఒక పాయింట్ నేను క్లారిటీ చేస్తాను. మనం ఆర్థిక స్థితి అంటే ఒకళ్ళకి ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి అంటే మన మైండ్లో ఫ్రీగా బిల్లు కట్టాలనుకోండి, కరెంటు బిల్లే వచ్చింది, ఏం చేస్తున్నారు? మీరే ఆలోచించండి. కరెంటు బిల్ రాగానే అబ్బో ఇంత బిల్లు వచ్చింది, కరెంట్లు అన్నీ సరిగ్గా వాడండి, ఎక్కువ బిల్లు వచ్చింది, ఫ్యాన్లు ఆఫ్ చేయండి, లైట్ ఆఫ్ చేయండి, అంత అందరూ పడుతున్నామా? థ్యాంక్ యూ, నేను ఇంత వాడుకోగలిగాను, ఇంత పే చేసే, ఇంత నేను ఆ విషయాన్ని ఖర్చు చేసే ఒక కెపాసిటీ నాకు వచ్చింది, నా తత్వానికి ఆ కెపాసిటీ, ఆ అబండెన్స్ అనేది నాకు కనెక్టివిటీ ఉంది అని ఆనందపడుతూ బిల్ పే చేస్తున్నారా? అది మీకే తెలియాలి. పిరమిడ్ వాళ్ళకైతే డొనేషన్స్ ఇస్తాం, వేరే వాళ్ళు వస్తే డొనేషన్స్ ఇవ్వం. అక్కడే మీకు అర్థమవుతుంది మన కన్విన్సింగ్గా ఏది ఉంది, కన్విన్సింగ్గా ఏది లేదు అన్న పాయింట్ నుంచి. ఓకే వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్ ఇంటెలెక్చువల్ దాంట్లో మనం చూసాము, ఇంటెలెక్చువల్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ ఎక్స్ప్రెసింగ్. మనం ఒక విషయాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాము, విశుద్ధి చక్ర, డైరెక్ట్లీ గోయింగ్ టు ద విశుద్ధి చక్ర. మనం ఒక విషయాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నామో ఆ ఎక్స్ప్రెస్ చేసే విధానంలో మనం అక్కడ పుస్తకంలో చదివామా అని చెప్తున్నామా, లేకపోతే నాకు ఒక అనుభవం వచ్చింది అని చెప్తున్నానా, లేకపోతే ఆ చదివిన దాన్ని నా అనుభవపూర్వకంగా తెలిసిన దాన్ని నా రొటీన్ జీవితంలో ఎన్ని రకాలుగా అవి పనికొస్తాయి అని తెలుసుకొని చెప్తున్నానా? ప్రతిదానికి 4 కోణాలు ఉంటాయి కదా, అన్ని కోణాలు మనకు అర్థమైందా లేదా? ఒకటే కోణం నుంచి విని, ఒకటే కోణం నుంచి తెలుసుకొని, ఒకటే కోణం నుంచి చెప్తున్నామా? వాట్ అబౌట్ ద అదర్ థింగ్స్? ఓకే అన్ని విషయాలుగా అర్థం కావాలి. కృష్ణుడు ఉన్నాడు అనుకోండి, మరి కృష్ణుడు అంటే మైండ్లో ఎలా ఉన్నాడు? ఫ్లూట్ పట్టుకొని చక్కగా కదా, గోపికలతో లేకపోతే గోవులతో ఇలా మనకు కనపడుతున్నాడు. సడన్గా ఎవరన్నా చీర కట్టుకొని వచ్చి నేను కృష్ణుడే అన్నారు అనుకోండి, మనం యాక్సెప్ట్ చేయలేం. ఎందుకంటే కృష్ణుడు అంటే మనకు ఒక ఇంకా రూపమే, తత్వం కాదు. ఇంకా అక్కడే ఉండిపోయాము. సో అలా కాకుండా ఇప్పుడు కృష్ణుడే వచ్చాడు అనుకోండి, ప్యాంట్ షర్ట్ వేసుకొని వస్తే కూడా అర్థం కాదు, ఎందుకంటే మనకు అలాగే చూడాలనుకుంటాం. సో మనం ఎక్కడ ఆగిపోయాము అన్నది మనకు తెలియాలి. ఇది ఇంటెలెక్చువల్. కొంచెం ఇంటెలిజెన్స్ అన్నీ పెంచుకోవాలి, మన తెలివితేటలు సక్రమంగా మనం వాడుకోవాలి, రైట్? మనం ఒకటే ఫ్యాక్టర్ నుంచి చూడకుండా, ఒకటే కోణం నుంచి చూడకుండా అన్ని కోణాల నుంచి ఒక విషయాన్ని అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్ళగలగాలి, రైట్? రూపానికి కాదు, మనం వచ్చిందే తత్వానికి ఇంపార్టెన్స్ ఇచ్చి, నా తత్వంలో నేను ఎలా ఉన్నానో నాకు ఎదుటి మనిషి అలాగే అర్థమవుతాడు. ఓకే నాకు ఎదుటి మనిషి అర్థం కావట్లేదు అంటే నా లోపల ఇంకా యాక్టివిటీ అవ్వలేదో,
లేకపోతే అది ఇంకా తెలుసుకోవాల్సిన నా రూట్లో అది లేదు, అది కూడా నాకు తెలియదు. సో ఓకే, ఇది ఒక కోణం ఉంది, ఇలా వీళ్ళు ఇలా ఉన్నారు, ఇలా అర్థం చేసుకుంటూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. అది ఓన్లీ ఇన్ఫర్మేషన్ అంతే. ఓకే, జనరల్గా మనకి భౌతికంగా మనం తెలుసుకోవాలి అంటే మీ పేరెంట్స్ ఎలా ఉన్నారో మీరు అలాగే ఉంటారు. వాళ్ళలో ఎన్ని లోపాలు ఉంటాయో మీలో కూడా ఉంటాయి, వాళ్ళ లోపల ఎన్ని బెస్ట్ ఉంటాయో అవి కూడా మీ లోపల ఉంటాయి. వారసత్వంగా అవే వచ్చాయి, మీకు నచ్చినా నచ్చకపోయినా వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు దాన్ని మనం ఎరుకతో ఏది పెంచాలి, ఏది తగ్గించాలి. మా పిల్లలు ఎక్కడ, నేను వింటూ ఉంటాను, మా పేరెంట్స్ ఎక్కడండి లైఫ్ అంతా కొట్లాడుకుంటూనే ఉన్నారు, మమ్మల్ని ఎప్పుడు చూసుకోలేదు. అయితే ఇప్పుడు వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళని తిట్టుకుంటూ ఉంటామా? ఏం చేస్తాము? ఓకే, ఆ క్వాలిటీ వచ్చింది, ఆ టైంలో వాళ్ళకి అంతే అవగాహన ఉండింది జీవితం పట్ల, నేను ఎట్లా ఎక్స్టెండ్ చేసుకోవాలి దాన్ని అని మనం ముందుకు వెళ్తాం. ఓకే, దట్ ఈజ్ ఆల్ ఇంటెలెక్చువల్ కరేజ్. ఓకే, ధైర్య సాహసం బట్టి మనకు వస్తూ ఉంటుంది. బుల్లెట్ పాయింట్స్ మనం చూడాలన్నప్పుడు అక్కర్లేదు, యూ కెన్ గో అహెడ్, అక్కర్లేదు. ఓకే, సో ఓవరాల్గా మారల్ ఆఫ్ ద స్టోరీ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఫిజికల్ కరేజ్, మారల్ కరేజ్, ఇంటెలెక్చువల్ కరేజ్. ఈ 3 విషయాలు జీవితంలో ప్రతి అడుగులో మనకు ముందుకు రావాలి. మనం ఒక రాజు స్టోరీ విన్నాం కదా, రాజుకి అష్టైశ్వర్యాలు ఉన్న రాజు తన రాజ్యాన్ని ఆనందంగా పాలిస్తున్నప్పుడు శని దేవుడు టెస్టింగ్ చేయాలనుకున్నాడంట. శిబి చక్రవర్తికి స్టోరీ ఇది. అన్న వచ్చినప్పుడు నాకు నీ ధాన్యం కావాలి, నీ ఇది కావాలి, అది కావాలన్నప్పుడు లక్ష్మీదేవులు అందరూ వద్దు వద్దు అని చెప్తారంట. వద్దు వద్దు, ఈ శనిదేవుడు వచ్చాడు, నీ నుంచి మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు అని. సో కొన్నిసార్లు మనము ఏదైనా అడిగితే మంచిదేమో, ఎందుకంటే ఇంకా నాలెడ్జ్ కంప్లీట్ ఉండదు కదా, ఎక్కడో డౌట్ఫుల్ ఉంటాం మనం. అరే ఇది మంచిదేనేమో, ఎందుకు వచ్చిందేమో, మనల్ని చెక్ చేసుకోవడానికి వచ్చింది, చెయ్యాలి అని వెళ్తూ ఉంటాం. కానీ ధైర్యలక్ష్మి వచ్చేటప్పటికి ధైర్యాన్ని కూడా పంపించేటప్పటికి నాట్ నీడెడ్, అవసరం లేదు అని ఆయన చేతులు ఎత్తేసాడు. ధైర్యాన్ని మాత్రం నన్ను నుంచి ఎవరు వేరు చేయలేరు అని. అది ఇంటెలెక్చువల్. ఇందాక నేను చెప్పాను కదా టైం మాస్టరీ అని, ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా చేస్తున్నాము అన్నది. ప్రతి పని చేయొచ్చు, అవసరం లేకపోతే ఏ పని చేయక్కర్లేదు. కానీ చేస్తున్నది ఎందుకు చేస్తున్నాము, చెయ్యట్లేదు ఎందుకు చేయట్లేదు, ఆ కంప్లీట్ అన్ని కోణాల నుంచి క్లారిటీ మీ దగ్గర ఉండాలి. ఓకే, దిస్ ఈజ్ ద అల్టిమేట్. ఇంకా కరేజ్ అన్నది ఇట్స్ బిగ్ టాపిక్, కానీ నేను ఇక్కడ నుంచి షార్ట్ చేస్తున్నాను. ఐ హ్యావ్ మై నంబర్. లో కమిట్మెంట్, హై కమిట్మెంట్, హై కంపిటెన్స్ అండ్ లో కమిట్మెంట్, ఈ క్వాలిటీస్ అన్నీ ఉంటాయి. టైం షార్ట్ ఆఫ్ టైం, సో వీఆర్ ఫార్వర్డింగ్. మన మైండ్ని బట్టి కొన్నిసార్లు కమిట్మెంట్తో చేస్తూ ఉంటాం అన్నీ, కానీ మనం దీర్ఘంగా కమిట్మెంట్ని ప్రొలాంగ్ చేయలేము. ఎందుకు అంటే మనకి ఆ కమిట్మెంట్ మీద మనకి ఇంకా నిజాయితీ లేదు. అమ్మా నేను అందరికీ ధ్యాన సాధన చేపేయాలి, నేను 10,000 మందికి సంవత్సరంలో 1,00,000 మందికి నేను ధ్యాన సాధన చేయించాలి. 4-5 ఒక 2,000-3,000 చేస్తారు, అక్కడ వరకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇంకా అవ్వట్లేదండి, ముందు ఏదో జన్మలో కర్మలు ఉన్నట్టున్నాయి, అందుకే చేయలేకపోతున్నాను అంటారు. మనకు అర్థం కాకపోతే కర్మలు అని పెట్టేయకండి. కర్మ అంటే అదేం శిక్ష కాదు. ఓకే, శిక్షణ కూడా కాదు, యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది అంతే. ఆ యాక్షన్ మనం కరెక్ట్గా అవగాహనతో చేస్తే దాని రియాక్షన్ గురించి కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, పైన ఎక్కడ ఏం చిత్రగుప్తుడు లేడు రాసుకోవడానికి. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ దట్. సో మనకి ఆ క్లారిటీ ఉండడం అనమాట. కమిట్మెంట్తో చేయాలి అంటే నాకేం కావాలి లైఫ్లో, నాకు కావాల్సింది నాకు ఎంత ఇంపార్టెంట్, దానికోసం నేను ఏదైనా అలవాటు చేసుకోవడానికి రెడీగా ఉన్నానా, ఏదైనా వదులుకోవడానికి రెడీగా ఉన్నానా లేదా. ఈ పాయింట్స్ మీకు అర్థమవుతే మీ కమిట్మెంట్ ఎప్పుడు హై లెవెల్లోనే వెళ్తుంది. ఫాదర్ చెప్పాడు డాక్టర్ అవ్వాలని, అందుకే ఫుల్ శ్రద్ధగా చదువుతున్నాను. లోపల డాక్టర్ అవ్వాలని లేదు, కానీ ఫాదర్ చెప్పాడు కదా, తెలియదు ఇంకా చెయ్యాలి కదా. రాముడు మంచి బాలుడు అదొకటి ఉంది కదా ప్రెషర్. సో కూర్చొని చదువుతూ ఉన్నాం, ఎక్కడో జాగాలో ఎగ్జామ్స్లో ఎంతో అంత తక్కువ వస్తుంది, యావరేజ్ మార్కులు వస్తున్నాయి. చాలా కష్టపడుతున్నానండి కానీ రావట్లేదు. మ్యాథ్స్ అండ్ సైన్స్ అంటే డాక్టర్ చదవడం అంటే అంత ఈజీ కాదు, చాలా కష్టపడాలి. ఏది కాకపోతే మనం అక్కడ అప్పచెప్దాం. సో మనల్ని ఫస్ట్ తెలుసుకుందాం, నాకు ఏం కావాలి, మీరు నిజంగా దానికి ఎంచబడి ఉన్నారా లేదా, లైఫ్ ఏం చెప్తుందో దాన్ని కూడా చూడండి. మీరు డెసిషన్ తీసుకున్నది లైఫ్కి కూడా ఓకేనా కాదా, అది ఎలా తెలుస్తుంది అంటే మీ లైఫ్ అంతా ఎఫర్ట్లెస్గా ఉంటుంది, ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రతి అడుగుని సింపుల్గా వెళ్ళగలుగుతారు. అప్పుడే లైఫ్ మీకు ఓపెన్ చేసింది అని.
ఆటోమేటిక్గా జరిగిపోతాయి అన్నీ. మీరు నిజంగా ధ్యానం నేర్పించాలి అన్నది లైఫ్ కూడా ఓకే అయితే, ధ్యానం నేర్చుకోవడానికి మీ దగ్గరికే జనాలు వస్తారు నేర్పించండి అని. ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అందరూ వస్తారు. మీరు ఎక్కువ కష్టపడక్కర్లేదు. కష్టపడుతున్నాము అంటే మైండ్ నుంచే వెళ్తున్నాము అని అర్థం, ఇంకా ఆధ్యాత్మికత రాలేదు. సింపుల్ థింగ్. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ సమయాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో అర్పితా గుప్తా గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పటిదాకా తన యొక్క స్పిరిచువల్ సైన్స్ జ్ఞానాన్ని మీకు అర్థమయ్యే భాషలో చెప్పారా లేదా? గట్టిగా చప్పట్లు కొడదాం అయితే. సో మేడంకి సంబంధించినటువంటి యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ ఉంటాయి. డివైన్ స్పేస్, వాట్ ఈస్ ద నేమ్? ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఎంతో జ్ఞానం ఉంది. పత్రిజీ గారు మనకేం చెప్పారు? అందరూ గురువులు అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి. అందరూ గురువులే, ప్రతి ఒక్కళ్ళు. మీరు కూడా గురువులే, మీ దగ్గర గురించి కూడా నేర్చుకోవాలి. సో మేడం యొక్క క్లాసెస్ ఇంకా వినాలి అనుకుంటే కనుక డివైన్ స్పేస్ యూట్యూబ్ ఛానల్ ఉంది. సో ఇంకా క్లాసెస్ అటెండ్ కావాలనుకున్న వాళ్ళు మేడంతో కాంటాక్ట్ కావచ్చు. థ్యాంక్ యూ మేడం, మీ యొక్క విలువైన టైం ఇచ్చి. మళ్ళీ మేము నెక్స్ట్ ఇయర్ కూడా పెట్టబోతున్నాం అండ్ ఎవ్రీ మంత్ క్లాసెస్ ఉంటాయి. టైం టు టైం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.